ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద మరి వస్తున్నటువంటి విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ లేకపోతే పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రికి ఏకంగా మీ భూములు లాక్కుంటాడు, మీకు మీ భూమి మీద మీకు భద్రత లేదు, మీకు రక్షణ లేదంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది అంశం మీద మనతో మాట్లాడడానికి కంద శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు, న్యాయ నిపుణులు. సార్ చెప్పండి, ఏంటి ఈ ప్రచారం ఏంటి? ఎన్నికల ప్రచారం ఒకవైపు జరుగుతుంటే మరోవైపు అదే స్థాయిలో అంతకంటే ఎక్కువగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జరుగుతుంది. ఏంటి నిజమేంటి? ఇప్పుడు ఇది ఈ ఒక్కరోజు మొదలుపెట్టిన ప్రక్రియ కాదు, దీర్ఘకాలికంగా నడుస్తున్న ప్రక్రియ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం మోడాలిటీస్ ఏదైతే చేసిందో దాని ప్రకారం ఒక డ్రాఫ్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని కొన్ని తిప్పి పంపించారు, దాంట్లో అమెండ్మెంట్ చేయమని. కాబట్టి అది బిల్లుగా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి పయ్యాలో కేశవ్ గారు కూడా దీని మీద చర్చలో పాల్గొనడం జరిగింది. ఎన్నికల టైంలో ఇటువంటి ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? అది అత్యంత దారుణమైన అంశం. ఎలా అంటే అండి, ఇంకా ఇది అమలులోకి కూడా రాలేదు. దీని మీద ఒక కసరత్తు జరుగుతుంది, ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేయలేదు. అంటే ఈ రూల్ కనుక ఫాలో సబ్జెక్ట్ టు కండిషన్ అంటాం. ఈ రూల్స్ ఫ్రేమ్ అయ్యే దశలోనే ఉన్న క్రమంలో ఇంకా ప్రతిపక్షం అనేది బాధ్యతాయుతంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఇక్కడ ఉదాహరణకి 22A కింద భూములు ప్రభుత్వానికి ఏవైతే ఉన్నాయో దాని కింద నోటిఫై చేస్తారు. నేను దేవాదాయ శాఖకి ఎండోమెంట్స్ దేవాదాయ శాఖ స్టాండింగ్ కౌన్సిల్ని కోనసీమ వెస్ట్ గోదావరి జిల్లాలకి నేను హైకోర్టులో రిప్రజెంట్ చేస్తున్నాను. 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము ఇనామ్ అబాలిషన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే ఇనాం ఏదైతే ఇచ్చారో చాకలి ఇనాం, మంగళి ఇనాం, భజంత్రీలు ఇనాం అని దేవాలయంలో సేవ చేసే వాళ్ళ కోసం ఇచ్చినటువంటి ఇనాము అవి అన్యాక్రాంతం, అంటే అమ్మకాలు కొనుగోలు జరిగినాయి. అది జరగకూడదు, వాళ్ళకే ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు సర్వీస్ చేసినంత కాలం వాళ్ళ కింద ఉండాలి, తర్వాత దేవాలయానికి వెళ్ళాలి. కానీ ఏం చేశారంటే తర్వాత క్రయ విక్రయాలు జరిగిపోయిన మీదట ఈ రోజున కానీ ప్రతి దేవాలయానికి కూడా 43 రిజిస్టర్ అని ఒకటి మెయింటైన్ చేస్తాం. అంటే ఆ ఆలయానికి సంబంధించిన ఆస్తుల వివరాలు అనమాట. దాంట్లో మాత్రం ఆ సర్వే నెంబరు పలానా ఎక్స్టెంట్ నోటిఫై చేస్తాం. ఇప్పుడు హైకోర్టులో మెజారిటీ డిస్ప్యూట్స్ ఈ మన దేవాదాయ సంబంధించిన మెజారిటీ ఇష్యూస్ అంటే 22A కింద ఉండనియండి, 22A1C అంటాం దేవాదాయ శాఖ. అంటే రైతులు ఇది మాది అంటున్నారు, దేవాదాయ శాఖ ఇది మాది అంటున్నాం టెంపుల్. అంటే ఇవన్నీ కూడా సర్వే చేయటం ద్వారా, ప్రభుత్వం సమగ్ర సర్వే చేయటం ద్వారా ఎవరిది అని నిగ్గు తెలుస్తుంది. ఇప్పుడు ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ కాంపిటెంట్ జ్యూరిస్డిక్షన్, ఇది దేవాదాయ శాఖదా అంటే టెంపుల్దా పబ్లిక్దా అని. దాని ముందు 8,000 కేసులు పైగా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడైతే సర్వే చేయటం ద్వారా ఎప్పుడైతే ఒక సమగ్ర సర్వే చేసి ఒక రికార్డు చేసినట్టయితే అనేక వివాదాలు ముగిసిపోయే అవకాశం. మీరు ఒక న్యాయ నిపుణులుగా చెప్పండి, ఈ యాక్ట్ అసలు మంచిదే కాదా ప్రజలకి? నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు దీనికి ముందుగా యాక్ట్ తీసుకొచ్చేటప్పుడు ఈ టైటిల్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరైతే ఆ భూమి యజమానికి సర్వే జరుగుతుంది, సర్వేలోనే నిగ్గు తేలుతాయి ఇవన్నీ కూడా. ఎన్నికల టైంలో దీన్ని ఒక అస్త్రంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అస్త్రంగా చేసుకొని ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఇది అత్యంత దుర్మార్గమైన హేయమైన. ఎందుకంటే ప్రతి భూమి యజమానికి కూడా ఆ భూమి అంటే ఆపేక్ష ఉంటుంది. వాళ్ళల్లో ఆందోళన కలగటం అనేది అత్యంత సహజమైన విషయం. ఎందుకంటే ఇటువంటి అవాస్తవాలు ప్రచారం చేసిన పైగా IVR కాల్స్ ద్వారా ఎవరైనా 1-to-1 కాదు, ప్రతి ఫోను ఉన్న ప్రతి వాళ్ళకి కాల్ వెళ్తుంది. వాళ్ళు ఏదైతే రికార్డెడ్ మెసేజ్ వాళ్ళకి వెళ్తున్నప్పుడు సహజంగా భయాందోళనకు గురయ్యే అవకాశం ఉంది. అందువల్లనే ఈ రోజున ఎలక్షన్ కమిషన్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎలక్షన్ కమిషన్ మీ అందరికీ తెలిసినట్టుగానే FIR నమోదు చేయమన్నారు, CID వాళ్ళని విచారణ జరపమన్నారు. అది త్వరితగతిన జరిగి ఎప్పుడైతే ఇదిగో వీళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారము అని ఎప్పుడైతే ప్రజలకు ఈ వారం రోజుల్లో తేటతల్లం అవుతుందో అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అంటే జరగాల్సిన ప్రచారం ఆల్రెడీ జరిగిపోయింది. ఈ ఎన్నికలు అయిన తర్వాత చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? అందుకనే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏదైతే కంప్లైంట్లు ఇచ్చామో మిగతా డిస్ప్యూట్స్ రెజల్యూషన్ లాగా కాదు, ఇది చాలా త్వరితగతినే CID వారు ఎంక్వైరీ చేసి ఆల్రెడీ FIR నారా చంద్రబాబు నాయుడు గారిని A1 గాను, లోకేష్ గారిని A2 గాను చేసి FIR కూడా చేయడం జరిగింది. కానీ మరి అది దుర్మార్గమైనది. కానీ
మీడియా కూడా దీని మీద ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తూ మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రజలకి భయాందోళన తొలగించేందుకు మీ వంతు మీరు కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా ఎంతో మీ యొక్క పాత్ర, మీ యొక్క శ్రమ ఎంతో అభినందనీయం. వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఇది కాదు, అసలు వాస్తవాలు ఇవి, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రచారం అనేది అబద్ధ ప్రచారం అని మీ ద్వారా ప్రజలకి ఎంత బాగా చేరువైపోతే ప్రజలు అంత ప్రశాంతంగా ఉంటారు.